దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నేను అనుకున్నాను అమ్మగారు ఉంటే బాగుంటుందని అడిగాను. దేవుడు కృపండి. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేను చూశాను. ఈ రాత్రి దేవుడు మనలో అనేకులకు విడుదల ఇయ్యబోతున్నాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు రక్తం ఈ స్థలములో ప్రవహిస్తూ ఉండగా అనేకులలో ఉన్న బంధకాలు యేసయ్య తొలగించబోతున్నాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పరేంటి? సంతోషం. దేవుని వాక్యాన్ని ఈ రాత్రి వేళ మనం పరిశీలన చేద్దాం. 2025వ సంవత్సరం చిట్ట చివరి రాత్రి, ఏమండి, చివరి గంట. అవునా? నా సెల్ చూస్తున్నా. చిట్ట చివరి రాత్రి ఒక గంటలో కంప్లీట్ అయిపోతుంది. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీకు పరిశీలన చేద్దాం. ఆదికాండ 28వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఒక మంచి విశ్లేషించవలసిన సంగతి అక్కడ రాయబడినట్లు వాక్యంలో చూస్తాం. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. చదువయ్యా. 11వ వచనం, 10వ వచనం నుండి చదవండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారానుకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక మాట, యాకోబు అనే ఆయన బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాడు. యాకోబు యొక్క తండ్రి పేరు ఏంటంటే ఇస్సాకు. ఈ ఇస్సాకు ఎవరు అంటే అబ్రహాము యొక్క కొడుకు. అంటే ఎవడు యాకోబు అంటే అబ్రహాము యొక్క మనవడే ఈ యాకోబు. యాకోబు జీవితం చాలా ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి వాక్యంలో. యాకోబు జీవితంలో ఆ రాత్రి ఈరోజు మన సందేశం ఏంటంటే రాత్రి. చెప్పండి ఏంటిదండి? యాకోబు జీవితంలో ఉన్న 7 రాత్రుల గురించి చెప్పి నేను ముగిస్తా. జాగ్రత్తగా వినండి. ప్రతి మనుష్యుని జీవితంలో వెలుగుంటుంది, చీకటి కూడా ఖచ్చితంగా ఉంటుంది. వెలుగు సంతోషములకు సూచన. వెలుగు కలిగిన జీవితం ఆనందదాయకమైన జీవితం. వెలుగు కలిగిన బ్రతుకు దుఃఖము లేని జీవితం కాదు. మానవ జీవితంలో వెలుగుంటుంది, చెప్పండి, చీకటి కూడా ఉంటుంది. అవునా? ఒక నాణెమునకు బొమ్మ బొరుసు ఎలాగుంటాయో అలాగే మన జీవితాలు వెలుగుంటుంది, కొన్ని పర్యాయాలు చీకటి కూడా మనం ఉంటుంది. ఎప్పుడు కష్టాలతోనే మనం ఉండం, ఎప్పుడు దుఃఖాలతోనే మనం ఉండం. మన జీవితంలో ఎలాగైతే చీకటి పోయిన తరువాత వెలుగు వస్తుందో అలాగే మంచి దినాలు కూడా ఉంటాయి. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఉందండి ఈ నిరీక్షణ? ఉందా లేదా? మరి మక్క ఉందా లేదా? దేవునికి స్తోత్రం. యాకోబు ఆ రాత్రి నిలిచిపోయాడు. యాకోబు మోసం చేసి తండ్రి ఇంటి నుండి బయలుదేరాడు. యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, ఒరే చిన్నోడా, ఇక్కడుంటే మీ ఇద్దరు తన్నుకుంటారు. పెద్దోడు నువ్వు తన్నుకుంటే ఒకే రోజు నేను ఇద్దరిని కోల్పోతాను. నువ్వు ఒక పని చేయరా, నేను మరలా నీకు కబురు పట్టేదాకా మీ మామ ఇంటికాడుండని దూర ప్రాంతంలో ఉన్న మేనమామైన లాబాను దగ్గరికి యాకోబును పంపిస్తున్నారు. ఇప్పుడు మనం గమనించాలి, యాకోబు ఆ రాత్రి నిలిచిపోయి ఏం చేశాడు? యాకోబు ప్రయాణం అవుతూ వచ్చాడు, ప్రొద్దుగూకిపోయింది, రాత్రి పడింది. ఆ రాత్రి అక్కడ నిలిచిపోయాడు. ఏంటిది ఆ రాత్రి? కొనసాగిస్తారా ఆ వచనాన్ని? అమ్మ, ఆ చోటి రాళ్ళలో ఒకటిని తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ పడుకున్నాడు. అప్పుడు అతడు ఒక కల కన్నాడు. ఏంటిది ఆ రాత్రి అంటే? కలగనిన రాత్రి. దర్శనాన్ని చూశాడు. యాకోబు గారికి ఉన్న అలవాటు ఏంటంటే తల కింద దిండు లేకపోతే అయ్యగారికి నిద్ర పట్టదు. స్తోత్రం చెప్పండి. అవునా కాదా? ఒక్కొక్కడికి ఒక అలవాటు ఉంటుందండి. నేను 4 దిండులు వేసుకుంటే కానీ నిద్ర పట్టదు నాకు. నా అలవాటు అది. నేనేం చెప్పాను? అర్థమవుతుందండి? యాకోబు ఉన్నప్పుడు నువ్వు ఉన్న ప్రయాణం అడవిలో నీకు తల కింద ఎక్కడి నుంచి వస్తుంది? ఒక రాయిని తీసుకొని ఆ రాయిని దిండుగా చేసుకొని పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఒక కలగన్నాడు. ఆ కళ ఏంటంటే ఆయన నిద్రలో చూసిన సంగతి, భూమిపై నుండి ఆకాశం పరలోకానికి ఒక పెద్ద నిచ్చెనేశారు. అసలు ఆకాశానికి నిచ్చెనేయాలంటే ఎంత పెద్దది కావాలా? మాట్లాడరేంటి? చిన్న నిచ్చెనలు సరిపోతాయా?
అసలు భూమి మీదేమో ఒక కోణ ఉంది, పరలోకంలోనే ఒక కోణ ఉంది. అక్కడి నుంచి దేవదూతలు దిగటం ఎక్కటం దిగటం ఎక్కటం దిగటం ఎక్కటం చూసి, అమ్మో ఇది దేవుడున్న స్థలమే గాని మరొకటి కాదు అని ఆ స్థలానికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి యాకోబుకి ఏం కలిగింది? దర్శనం కలిగింది. యాకోబు జీవితంలో దర్శనం చూశాడు. ఎప్పుడండి? ఆ రాత్రి. ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి దర్శనాన్ని? మంచిగా ఉన్నప్పుడు ఇచ్చాడా, చెడ్డోడుగా ఉన్నప్పుడు ఇచ్చాడా? ఇప్పుడు యాకోబుకి దేవుడు మాట్లాడటం ఎలాంటి సందర్భంలో మాట్లాడాడు మీరు ఆలోచించారా? తండ్రిని మోసం చేసి అన్నకు రావలసిన ఆశీర్వాదాలన్నీ లాక్కొని ఇంటి దగ్గర ఉంటే చంపుతారేమని మరణాపేక్ష కలిగి మోసం చేసినోడికి వెళ్ళి మోసం చేసి ప్రయాణిస్తున్న యాకోబుతో దేవుడు కల ద్వారా మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి అండి, గట్టిగా చెప్పండి. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎలాంటి దేవుడు అండి? మాట్లాడుతున్నాడు యాకోబుతో. చాలా పర్యాయాలు మీరు గమనించాలి. ఒక అక్క నాతో చెప్పింది, పాస్టర్ గారు నాకు దర్శనం వచ్చింది అన్నాడు. ఏమొచ్చింది దర్శనం అంటే, తెల్లవారులా అంటది, నేను ఒక వాగులోకి వెళ్ళాను పాస్టర్ గారు, ఆ బొచ్చ పట్టుకొని లేపుతుంటే నాణ్యాలే నాణ్యాలు నాణ్యాలే నాణ్యాలు. ఏనంటే అండి, అమ్మా వదిలేయమ్మా, దాన్ని ఎందుకు వదిలే వాక్యమేమో. ఇప్పుడు బొచ్చు పట్టుకొని వాగులోకి వెళ్ళి నాణ్యాలే నాణ్యాలు 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 తీసుకుంటున్నాడు. ఏంటి దాని కళ అర్థం అని చెప్పింది. నేనేం చెప్పాలి చెప్పండి? నేనేం చెప్పాలి? డబ్బులు వస్తున్నాయి అని చెబితేనేమో పాస్టర్ గారు మంచోడు అంటాడు. నీకేమైనా ధనపిశాసి పట్టిందని చెప్పాను అనుకోండి, నాకెందుకు ఈ గోలని చెప్పి నేను అన్నాను, నీవే ప్రార్థన చేసుకో, దేవుడు నీకు బయలుపరుస్తాడక్క, నువ్వు మంచి ప్రార్థన పరురాలు కదా అన్న. ఆమె నిజమే అనుకుని వెళ్ళిపోయింది. నేను సేఫ్ అయిపోయా. నేనేమైనా అబద్ధం చెప్పాను అనుకో, దేవుడికి లెక్క చెప్పాలి కదండి. చాలామంది జీవితాల్లో దేవుడు మనుష్యులతో మాట్లాడే ఒక మార్గం ఏంటంటే కళ. దర్శనము ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. యాకోబుకు దేవుని చిత్తం బయలుపరచబడింది. గుర్తుంచుకోండి, దర్శనానికి కళకు తేడా ఏంటంటే, నేను బాగా డబ్బుల గురించి ఆలోచించి పనుకున్నానండి. ఒక రోజట ఒక ఆమె భర్త దగ్గరికి వెళ్ళంది, ఏమండి రాత్రి వచ్చిన కళ వచ్చిందండి, సూపర్ కళ వచ్చిందన్నాడు. ఏంటే కళ అంటే, 20 షవర్ల బంగారం నువ్వు చేపించి నా మెల్ల వేసినట్లు కళ వచ్చిందండి అని అంది. వాళ్ళ ఆయనకి గుండె కాస్త మోకాల కాడికి జారింది. ఎందుకు? కొంపదీసి ఇది కళ నిజం చేయమని బంగారం చేపించమంటే షవర్ లక్షకు పోయింది, నేను ఎక్కడ చేపించాను 20 లక్షలు పెట్టి అనుకున్నాడు. వాళ్ళ ఆయన కొంచెం సేపు ఆలోచించి, నెంబర్ 1 అమ్మాయి, నీకు బంగారం మెల్ల ఉన్నట్టు కలగంటూ బ్రతికేయి అన్నాడు. మన మనసులో ఏది దాని గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తామో అది కలగా వస్తుంది. దర్శనం అలాంటిది కాదు. దర్శనం అంటే దైవ చిత్తము బయలుపరచబడింది. దేవుడు తన చిత్తాన్ని యాకోబుకు బయలుపరుస్తున్నాడు. అపోస్తుల కార్య గ్రంథానికి రండి. 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదివితే, అక్కడ దైవజనుడైన పౌలుకి ఒక దర్శనం కలిగింది. ఏంటి ఆ దర్శనం? చూడండి. అపోస్తుల కార్య గ్రంథము 16వ అధ్యాయం 9, 10 వచనాలు చదవగలుగుతారా? పౌలు కలలో చూస్తున్నాడు. ఆసియాలో వాక్యం చెప్పాలని పౌలుకు భలే ఆశగా ఉంది. ఆసియాలో వాక్యం చెప్పకూడదని దేవుడు చెబుతున్నాడు. ఈయనేం చేశాడు? ఆసియాలో వాక్యం చెప్పాలని ఉర్రూతులు ఊగుతూ గుర్తుంచుకోండి ఈ మాట, చాలా సార్లు సంఘాలు కట్టాలని పరిగెత్తుతారు కానీ కట్టలేరు. ఏంటండి కారణం? సంఘం కట్టాలంటే దైవ చిత్తం ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పరేంటంటే, నీకెట్ట తెలుసు పాస్టర్ గారు అంటే, నాకు ప్రాక్టికల్గా తెలుసు కాబట్టి చెబుతున్నా. బొల్లాపల్లి టోల్ గేట్ దగ్గర దాదాపు 4 నుంచి 5 నెలలు ప్రయాసపడ్డామండి ఆడ మందిరం ఏర్పాటు చేయాలని. ఇక్కడ అక్కడ 2 స్థలాల్లో ప్రయాసపడుతూ వచ్చాం. కానీ దేవుడు అక్కడ ఏర్పాటు చేయని, ఇలా ఇక్కడ ఏర్పాటు చేయించాడు. దేవుని చిత్తం ఉంటుంది. ఆలోచించండి, పౌలు ఆసియా దేశంలో వాక్యం చెప్పాలని పౌలుకు భలే ఆశగా ఉంది. దేవుడు చెప్పాడు, అబ్బాయి పౌలు, ఆసియాలో నీవు వాక్యం చెప్పడానికి వీల్లేదని
దేవుని ఆత్మ పౌలును అడ్డగించిందని, యేసు యొక్క ఆత్మ పౌలును ఆసియాకు వెళ్ళనీయలేదని చెప్పి ఆ వాక్యంలో రాస్తారు. పౌలు అనుకున్నాడు, ఎందుకు దేవుడు ఈ ఆటంకాలు ఇస్తున్నాడు, అసలు దైవ చిత్తం ఏంటని ఆ రాత్రి ప్రార్థన చేసుకొని నిద్రపోతే తమ్ముడా, పౌలుకు ఒక కల వచ్చింది. ఏ కల వచ్చింది? మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలబడి, చదువమ్మా కొనసాగించు, ఏమనుంది? నిలుచొని, అయ్యా పౌలా, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని ఆయనను వేడుకొనుచున్నట్లు. అబ్బో, ఏ కళ వచ్చిందండి పౌలుకి? మనకే కళ ఉంది? మన కళ ఏంటి? మన దర్శనం ఏంటి? మన ఆలోచన ఏంటి? సువార్త దర్శనం పౌలుకు కలిగింది. స్తోత్రం చెప్పండి. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, పౌలు వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగానే వెళ్ళేదా. కొట్టు చప్పట్లు గట్టిగా. పరమున చేరగా ఏ వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కష్టాలు వచ్చి నేను ఎన్నికెళ్ళాం కదగండి. అందుకనే పౌలు ఎలా సాగాడు? సువార్త దర్శనం కలిగిందండి. జాగ్రత్తగా చూడాలి. యాకోబు జీవితంలో దర్శనం కలిగింది. ఆ రాత్రి యాకోబుతో దేవుడు మాట్లాడన్నాడు, యాకోబు, నేను నిన్ను విడిచిపెట్టును, ఇదిగో నీవు వెళ్ళి తిరిగి స్థలానికి వచ్చే వరకు కూడా నేను నీకు తోడుగా ఉంటానని ఆ అధ్యాయంలో యాకోబుతో దేవుడు మాట్లాడాడు. గడిచిన రాత్రి చెల్లి అనుషాల కుటుంబంలో ఇదే వర్తమానంలో ఒక భాగాన్ని మీకు చెప్పారు. ఏమండి, యాకోబుకు దేవుడు తోడుగా ఉంటాడని దేవుడు చెప్పినా, యాకోబుకు దర్శనం కలిగిన యాకోబు ఆ స్థలంలో నిలబడాల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దర్శనాలు వచ్చినంత మాత్రాన మనం పరలోకం బాగుం కదండి. అర్థమవుతుందా? మంచోడికి వస్తాయి, చెడ్డోడు. ఇప్పుడు యాకోబు జీవితం ఏంటంటే మార్పు లేదు. మోసం చేసి వచ్చేవాడికి దర్శనాన్ని ఇచ్చాడు దేవుడు. అంత మాత్రాన యాకోబు ఆ దర్శనానికి లోబడ్డా? లేదండి. ఆ దర్శనానికి అవిధేయుడైపోయినాడు. ఆ దర్శనంలో యాకోబు నిలబడాల్సిన వాడు కాదని తన ముందుకు కొనసాగించటం మనం చూస్తాం. బిడ్డలారా, మరొక సంగతి చూడండి. యాకోబు జీవితంలో మొదటి రాత్రి ఏమిటంటే దర్శనాన్ని చూసిన రాత్రి. నీవు దర్శనాన్ని చూసావు, ఎన్నో రోజులు ప్రత్యక్షతలు మనకున్నాయి, కానీ యాకోబులాగా మనము దేవునిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయే దినాలు ఉన్నాయి. చూడండి మరొక సంగతి. ఆదికాండ 29వ అధ్యాయం 23వ వచనాన్ని చదివితే అక్కడ ఒక సందర్భం మనం ఆలోచించాలి. ఏమి రాయబడింది? 29వ అధ్యాయం 23వ వచనం. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. ఎప్పుడు జరిగింది ఈ సందర్భం? రాత్రి. యాకోబు మోసపోయిన రాత్రి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యాకోబు ఎవరంటే యాకోబే మోసగాడు. ఏమంటే యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు. లాబాన్ ఎవడంటే మోసగాళ్ళకు మోసగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం అనుకుంటాం మనమే తెలివైన వాళ్ళు అనుకుంటే మనల్ని మించిన వాళ్ళు ఉండారండి. మోసగాళ్ళకు మోసగాడు లాబాను. ఇప్పుడు యాకోబు చేసిన మోసం ఆ రాత్రి యాకోబు తల మీదకి వచ్చింది. సోదరుడా, సోదరి, తల్లి, దైవజనమా, దేవుని బిడ్డలారా వినండి. మనము ఏది విత్తుతామో అదే పంట ఖచ్చితంగా
కోస్తాము. నీతిని విత్తావా, ప్రేమని విత్తావా, జాలిని విత్తావా, మంచిని విత్తావా, అదే ఫలాన్ని కోస్తావు. కాదు కాదు, కీడుని విత్తితే నీవు విత్తిన విత్తనాలు నువ్వే కోయాలి. చచ్చిపోయేలోపు దానిలో రాజీయే లేదు. క్షమాపణ ఉంది కానీ శిక్షకు ప్రతిఫలం అనుభవించక తప్పదు భూమి మీదే. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఏది విత్తుతాం అదే కోస్తాం. యాకోబు కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాన్న నేను ఏశావుని, చూడు నేను నీ కోసం వేట మాంసం తీసుకొచ్చాను, ఈ వేట మాంసం బాగా తిని నన్ను ఆశీర్వదించని వృద్ధుడైన ఇస్సాకు దగ్గరికి యాకోబు వెళ్ళాడు. ఇస్సాకు అన్నాడు, అయ్యా నీవు యోసేపువో యాకోబుకో నాకు అర్థం కావట్లేదు, గొంతేమో యాకోబులాగుంది, నీవో కాదో తెలుసుకోవాలి, దగ్గరకు రా అంటే మొత్తం తవిడి చూసి నీవు యాకోబువా యేషావువా అనంగానే చేతులు పట్టుకునేట చూడంగానే సన్నని రోమములు తగులుతుంటే ఓహో నువ్వు యేషోబువే అన్నాడు. ఏం జరిగింది ఇంతకీ సందర్భం అంటే వినండి ఈ వాక్యం. యాకోబు మోసపోయాడు. దేని చేత యాకోబు తండ్రిని మోసగించాడో చెబుతున్నాడు. ఏది? వాళ్ళ అమ్మంది, ఒరి నాయనా చిన్నోడా, నీవు నోట్లో నాలుక లేనోడురా, మీ నాన్న చచ్చిపోయేలోపు అన్ని ఆశీర్వాదాలు అన్నకివ్వాలనుకుంటున్నాడు, నా మాటిని అన్నకంటే ముందు మందలో నుంచి ఒక మంచి పొట్టేలను తీసుకురా, మీ నాన్నకి ఎలాగ రుచిగా ఉంటే అలాగ వండి పెడతాను, తిని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమండి, యాకోబు ఆశీర్వదించాలని ఇస్సాకు కోరుకోలేదు, కానీ నిండు వృద్ధాప్యంలో కూడా ఇస్సాకుకి ముక్క మీద మమకారం పోల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నారండి? నిద్రపోతున్నారా? నిద్రపోయేలు గట్టికి స్తోత్రం చెబితే నేను సంతోషపడతాను. అయ్యా లేపండి. నేను మరలా అంట, ఇలా చిన్నంగా అనండి, పటాలం కొట్టొద్దు. కొట్టారంటే పాస్టర్ గారు నన్ను కొట్టారు అంటారు. నేను ఈ పంచాయతీ తీర్చి నిదానంగా అమ్మ నిద్రపోకులే అని చెప్ప. ఇప్పుడు మీకు అర్థమవుతా అని చెబుతున్నా. యాకోబుకి వాళ్ళ అమ్మ చెబుతుంది ఈ మాట. సరైన మంచి ఆహారం తీసుకొచ్చిందట. యాకోబు అన్నాడు, మమ్మీ మా అన్నకేం ఒళ్ళంతా ఎంటికలు ఉంటాయి, నేనేమో నునిపోయినోడిని, పొరపాటున మా నాన్న నన్ను పసిగట్టాడా, నా పరిస్థితి ఏంటంటే, ఒరే తిక్కలోడా, మీ అన్న వేసుకునే వస్త్రం సొగసైన వస్త్రం మన ఇంట్లో ఉంది, దాన్ని నీకు తొడిగి పంపిస్తా పోరా అన్నాడు. అప్పటికి ఇస్సాకుకి దృష్టి మాంద్యం, కళ్ళు కనపట్ల, వృద్ధాప్యంలో ఉన్నాడు. అబ్బాయి నువ్వు యాకోబువో యేసేవో నాకు అర్థం కావట్లేదు, గొంతేమో యాకోబులాగా ఉంది, నువ్వు యాకోబు అంటారంటే, కాదు కాదు డాడీ నేను యేసావుని, ఇంత త్వరగా వేట మాంసం ఎట్ట దొరికిందంటే నేను అడవిలోకి అడుగు పెట్టగానే దేవుడే తెచ్చి నాకు ఇచ్చాడు అని తండ్రిని మోసగించటానికి కూడా వెనకం చేయలా. ఏమండి ఆలోచించారా? చాలా కుటుంబాల్లో ఎలాగుంటాయి అంటే, తల్లిదండ్రులను మోసం చేయటంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. అది ఎక్కడికి పోతుందండి? తల్లిదండ్రుల యొక్క దీవెనలు ఖచ్చితంగా బిడ్డలకు ఆశీర్వాదాలుగా ఉంటాయి. స్తోత్రం చెబుతారా? భూమి మీద మనము దీర్ఘాయుమంతులు అవ్వాలంటే నీ తల్లి నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించటం నేర్చుకోవాలి. బిడ్డలారా, యాకోబు అన్నాడు, నేను యేసావుని అన్నాడు. సరే దగ్గరికి రారని ఇలా పట్టుకుంటే ఎంట్రికలు తగిలినాయి. ఓకే నువ్వు యేసావునయ్యా అని చెప్పి బాగా ప్రార్థన చేసి పంపాడు. ఎలాగ వాళ్ళ నాన్న మోసం చేశాడు చెప్పండి. నేను ముందుకు వెళ్తున్నా. ఎలాగ మోసం చేశాడు? వస్త్రాలు పెట్టే కదా. చాలా సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు లాబాను దగ్గరికి యాకోబు వెళ్ళిన తర్వాత అన్నాడు, అల్లుడు నువ్వు ఊరికన నా దగ్గర కొలువు చేస్తే, జీతం చేస్తే ఏం ఉపయోగం, నీకేం కావాలో కోరుకో అన్నాడు. మాంగారు నాకు నీ చిన్న కూతురైన రాహేలు కావాలి అన్నాడు. అయ్యగారు లవ్ ఈజ్ ఏ ఫస్ట్ సైట్ అంటారండి. చూడంగానే ఏమైంది? ప్రేమ పుట్టింది. హృదయంలో ప్రేమ పుట్టిందని అమర ప్రేమికుడు చూసి అన్నాడు, మరి 7 సంవత్సరాలు పనిచేయాలి, చేస్తావా అన్నాడు లాబాను ఎలా అంటాడు? ఎర్రనేసి చేపను పడతాడు. సైతాను కూడా అంతేనండి, ఎర్రనేసి చేపలు పడతాడు. ఏది నీకు ఇష్టమో దాన్ని ముందు పెడతాడు. యాకోబు 7 సంవత్సరాలు పనిచేశాడు రాహేలు కోసం. ఈ 7 సంవత్సరాలు యాకోబుకి ఎలాగున్నాయి అంటే కొద్ది దినాలలాగే ఉన్నాయి అంట. 7 సంవత్సరాల జీతం 2-3 గంటల్లో 2-3 రోజులు అయిపోయినట్టున్నాయి. 7 సంవత్సరాల కొలువు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి అన్నాడు, మామగారు నాకు పెళ్లి చేయండి, నేను వచ్చిన టైం అయిపోయింది అన్నాడు. అబ్బో మీకు బాగా చెబుతా, ఒక మాట చెప్పండి.
పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి ఏడుస్తాడు, అమ్మాయి ఏడిసిద్దండి. పుట్టింటికాంచి వచ్చేటప్పుడు బాగా ఆలోచించి చెప్పాలా బోడెమ్మ గారు. అబ్బాయి ఏడిస్తుంది, అమ్మాయి ఏడిసిద్దా? ఎందుకు ఏడిసిద్దా మీరు చెప్పండి. నేను చెప్పనా? నాకు తెలిసి చెబుతున్నానండి. పెళ్ళి అయినప్పుడు పురుషుడు భలే నవ్వుకుంటాడు, వాడికి తెలియదు పిచ్చోడు. అదే లాస్ట్ నవ్వు అని, అదే చివరి నవ్వు అని వాడికి తెలియదండి. అమ్మాయి ఏడ్చింది, అదే చివరి ఏడుపు, ఇక తర్వాత ఏడిపించింది. జోయల్గా చెబుతున్నానండి. మీరు ఆలోచించండి. యాకోబు భలే నవ్వుకుంటున్నాడు. మాంగారు పగులు మ్యారేజే రైట్ మ్యారేజ్ అంటే, మా దేశంలో సిరియన్లు పగులు చేయరయ్యా, రాత్రి పెళ్ళి అన్నాడు. ఓహో అనుకున్నాడు. చీకట్లో పెళ్లి చేస్తున్నారు యాకోబుకి, ఏం అర్థం కావట్లా. చీకట్లో పెళ్ళి ఏంది మాంగారు అంటే, మా దేశ సాంప్రదాయం అంతే అన్నాడు. పెళ్లి కూతురుని తీసుకొస్తే రాహేలు లేయ ఒకే హైట్లో ఉంటారు. రాహేలు లేయ చూడటానికి ఒకేలాగా ఉంటారు. అయితే వారిద్దరికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే కళ్ళు తేడా. రాహేలేమో రూపవతి, భలే ఉంటుంది, చూడటానికి చక్కగా ఉంటుంది, సౌందర్యవతురాలట. లేయ మాత్రం జబ్బు కలది, కళ్ళులో నుంచి పుసులు గారుతుంటాయి. ఇదొక్కటే డిఫరెంట్, ఇంకేం లేదు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అన్నాడు, మాయ్ లేయ పెళ్లి చేసుకోవాలి రెడీగా అన్నాడు. అంటే అదేంటి డాడీ, అక్క చెల్లికి కదా, నాకేందంటే నోరు మూసుకో అన్నాడు. ఆ రోజుల్లో పిల్లలని నరికి పక్కనేసిన ఏంద్ర అనేదని లేరు, నా బిడ్డ నా ఇష్టం అనే రోజులు. ఇప్పుడు ఉన్నారండి, విన్నారండి? ఏమంటే పోలీసులు, గొడవలు, తగాదాలు. లేయ తల వంచింది, ముసిగేశాడు. లేయ కళ్ళు కనపడకుండా, మొహం కనపడకుండా చీకట్లో పెళ్లి చేశాడు. భలే సంతోషపడ్డాడు, భలే ఆనందపడ్డాడు. తెల్లారిన తర్వాత ఏం కళ్ళు కడుక్కుంటుంది వేడి నీళ్ళతో. ఇక ఈయన కళ్ళు తెరిచాడు. ఎవరున్నారండి? ఎవరున్నారు? ఓరి 7 సంవత్సరాలు కష్టపడితే మా మామ ఈ పని చేసాడేంటని మీరు చెప్పండి. వాళ్ళ నాన్నను ఏ వస్త్రాలను పెట్టి మోసం చేశాడో, ఇప్పుడు యాకోబు ఎలా మోసపోయాడు ఆ వస్త్రమే. ఒకవేళ ఆ వస్త్రం లేకపోతే యాకోబు అప్పుడే పసిగట్టుండేవాడు. ఆ రాత్రి యాకోబు మోసపోయినాడు. దైవ జనాంగం మీరు ఆలకించండి. యాకోబు జీవితంలో ఆ రాత్రి దర్శనాన్ని చూశాడు, కానీ ఏం మార్పు రాలా. యాకోబు జీవితంలో మోసపోయిన రాత్రి ఒకటి ఉంది. అదేమిటంటే, యాకోబు విత్తిన పంట యాకోబే కోశాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పరేంటంటే, యాకోబు విత్తిన పంట ఎవరు కోశారు? యాకోబే కోసినాడు. మరొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండ 31వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏం కనపడుతుంది? 31వ అధ్యాయం 40వ వాక్యం చదవాలి. చదవండి ఒక పర్యాయం. అమ్మా, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, దేవుడు ఏం చెప్పాడు? బేతేలులో మాట్లాడాడుగా, నీకు నీ తోడుగా ఉంటానని. అక్కడ ఆగాడా? చాలామంది ఎలాగుంటున్నారంటే అండి, దేవుడు దర్శించిన తరువాత, దేవుడు మాట్లాడిన తరువాత దేవుని స్వరాన్ని వదిలిపెట్టి యాకోబులాగా ప్రయాణిస్తున్నారు. ఆ రాత్రి దర్శనాన్ని చూసిన యాకోబు అక్కడే నిలబడలా, ముందుకు సాగాడు. తాను విత్తిన పంటను కోసి ఆ రాత్రి మోసపోయినాడు. ఆ రాత్రి యాకోబు ఏమయ్యాడంటే, ఆయన అంటున్నాడు, పగలనక రాత్రనక నీ మేకల మందలను కాసి కాసి లాబాను నేను క్షీణించిపోయాను. ఆ రాత్రి యాకోబు క్షీణించిపోయినాడు. వాస్తవమే, మనుష్యులు ఎంత శ్రమ పడతారో అంతగా క్షీణించిపోతారు. ఒక మనిషి కిన్నముకుడైపోవటానికి, పరిపూర్ణంగా కురింగిపోవటానికి కారణం ఏంటంటే హృదయములో కలిగిన వేదన. స్తోత్రం చెబుతారండి, గట్టిగా చెప్పరేంటి? ఇప్పుడు కుర్రప్పుడు ఉన్న బలం, వృద్ధాప్యంలో ఉన్న బలం వినండి, కుర్రప్పుడు ఉన్న శక్తి ముసలితనంలో ఉంటుందా? క్షీణించిపోతాయి. అవయవములో సత్తువు క్షీణించిపోతుంది. ఈరోజు మానవులు క్షీణించిపోవటానికి కారణం ఏంటంటారు? క్షీణించిపోవటానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటి, శ్రమ. రెండవది పాపం. మానవులు చేసిన దోషాలు ఇవి ఎక్కడికి పోవండి, అవి నీతోనే వస్తాయి. దైవ జనాంగం మీరు గుర్తుంచుకోండి, మనము చేసిన ప్రతి తప్పిదము మన బ్రతుకులను ఎలా తీసుకెళ్తాయి అంటే పతనా వ్యవస్థకు తీసుకెళ్తాయి. యాకోబు ఎందుకు క్షీణించిపోయాడు అంటారు? బేతేలు ఆగాడా?
తండ్రిని మోసగించి, తనయుడిని సహోదరుని మోసగించి, ఆశీర్వాదాలు దొంగతనం చేసి తీసుకొని వచ్చిన యాకోబు ఏం చేశాడంటే ఆ రాత్రి క్షీణించిపోయాడు. 3 సంగతులు చెప్పాను. ఆ రాత్రి దర్శనాన్ని చూశాడు యాకోబు, ఆ రాత్రి మోసపోయాడు యాకోబు, ఆ రాత్రి క్షీణించిపోయాడు యాకోబు. 4వ సంగతి చూడండి, 31వ అధ్యాయం 54వ వాక్యంలో యాకోబు చేసిన పని. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయటానికి తన బంధువులను పిలవగా వారు భోజనము చేసి, ఏం జరుగుతుంది ఈ సందర్భం అంటే, యాకోబు తన 9 భార్యలను 12 మంది సంతానాన్ని మందలను తీసుకొని లాబాను యొద్ద నుండి బయలుదేరి వెళ్తూ, ఒకరోజు ఒక రాత్రి వేళ ఆయన లాబాను తన దగ్గరకు వచ్చాడు. లాబాను తనతో మాట్లాడిన తరువాత ఆ రాత్రి సమాధాన పట్టం మొదలుపెట్టారు. దైవ జనాంగమ మీరు ఆలకించండి. చాలా మంది మందిరంలో ఉంటారు కానివ్వండి, సమాధానం ఉండదు. స్తోత్రం చెబుతారా? గట్టిగా చెబుతారా? ఒక ఆమె అంటది, ఎవరినైనా క్షమిస్తా కానీ మత్తను నేను క్షమించను. ఏం ఆయుధారు రోగం? ఏమైందండి? ఏం జరిగింది? బైబిల్ ఏం చెప్పిద్దో చెప్పనా? శక్యమైతే, సాధ్యమైతే సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి. వారు ఎలాగుంటారో మనకు సంబంధం లేదు. మన అంతరంగంలో మాత్రం వారి విషయమై విద్వేషం కానీ పగల కానీ ఉండకూడదు. వారు కనపడితే అందరితో సమాధానంగా ఉండండి. ఒకవేళ వాడు కాదు అని వెళ్ళిపోయినాడా, వారి విషయమై ప్రభువుకు అప్పగించండి. బిడ్డలారా గమనించండి, ఆ రాత్రి యాకోబు చేసిన పని ఏంటి? తన దగ్గరకు వచ్చిన లాబానుతో గొడవ పడ్డాడా, సమాధాన పడ్డాడా? మీరు చెప్పరేంటి? ఈ రాత్రి మీరు ఏం చేయాలంటే, 2024 ప్రారంభంలో నీ శత్రువులు అనుకున్న వారిని ఈ రాత్రి ఇక్కడే ప్రభు ప్రేమను బట్టి క్షమించి వారిని ప్రభువుకి అప్పగించండి. దేవునికి స్తోత్రం చెబుతారా? యాకోబు అదే చేశాడండి. యాకోబు, ఏంటయ్యా చెప్పా పెట్టకుండా నా 2 కూతుర్ని సంపదను తీసుకుని వచ్చినావు, ఏంటి యాకోబు ఈ పరిస్థితి అంటే, యాకోబు ఆయనతో సమ్ముఖంగా మాట్లాడి సమాధానపడి ఒక విందును చేసినాడు. జాగ్రత్తగా చూడాలి. యాకోబు జీవితంలో ఈ 4 ఘట్టాలు ఒక ఎత్తు. దర్శనాన్ని చూశాడు ఆ రాత్రి యాకోబు మోసపోయాడు, ఆ రాత్రి యాకోబు క్షీణించాడు. ఇదిగో ఆ రాత్రి యాకోబు సమాధాన పడ్డాడు. నీ సంగతి ఏంటి? శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండు. నీకు చేతనైతే, సాధ్యమైతే అందరితో. అయితే యాకోబు జీవితంలో దేవుడు కనపడి అన్నాడు, యాకోబు నీ భార్య పిల్లల కోసం 14 సంవత్సరాలు వాళ్ళను పోషించటానికి మరలా కొన్ని సంవత్సరాలు నువ్వు చేశావు. ఈ 21 సంవత్సరాలు యాకోబు జీవితంలో ఒక ప్రార్థన కానీ, బలిపీఠం కానీ, మొరుకుబడి కానీ కనపడదు. దేవునికి స్తోత్రం చెబుతారండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వదిలేసినట్టు దేవుణ్ణి? 21 సంవత్సరాలు వదిలేసినట్టే కదా. ఎంత దుఃఖం అండి! 21 సంవత్సరాలు దేవుడు అనే మాటే లేదు. ఏం చేస్తున్నావు? ఏం చేసావు యాకోబు? బేతేలు అనే ఆ స్థలమును, దర్శనాన్ని విడిచిన యాకోబు ఏం చేశాడంటే, ఒక భార్య ఏమో లేయాను చేసుకున్నాడు, తర్వాత రాహేలును చేశాడు. రాహేల్ అంది నా దాసిని కూడా చేసుకోమంది. ఎమ్మటిని లేయా అంది దాని దాసిని నా దాసిని కూడా చేసుకోంది. మొత్తం 4 వచ్చారు అయ్యగారికి. భార్య పోరు తట్టుకోలేక ఒక్కొక్కడు తగిలిచ్చారు. సరే, పిల్లలు ఎంతమంది పుట్టారు? 12 మంది. ఎంతమంది అండి? 12 మంది. మరి వీళ్ళందరికీ సాయంత్రం అంటే డాడీ డాడీ అంటారు. ఎక్కడి నుంచి తేవాలా 12 మందికి? ఇద్దరిని సాగలేక కింద మీద చస్తుంటే 12 మందిని ఆడ సాగుతారండి. అందుకని యాకోబు ఏం చేశాడు? రాత్రింబావులు కష్టపడి 6 సంవత్సరాలు బిడ్డల కోసం డబ్బు సంపాదించాడు. చాలా కష్టపడి మందలను మేసాడు. ఒక్కొక్కడు తింటే ఒక్కొక్కడు ఒక పొట్టేలు లాగేస్తున్నాడు. ఏంద్రా బాబా ఈ కర్మ అంటే? అంతే మరి, ఆకలి రాజ్యం. ఇలాగ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, యాకోబు నేను బేతేలులో నీకు ప్రత్యక్షమైన దేవుడిని, నీవు సమస్తమును వదిలేసి నా యొద్దకు రమ్మని చెప్పాడు. యాకోబు బయలుదేరుతూ ఈ మధ్యలో యాకోబు తన సొంత ఊరికి,
తన సొంత తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళాలని యాకోబు నిశ్చయించుకొని తన నలుగురు భార్యలు, డజన మంది పిల్లలను, తనకు కలిగిన మందలన్నిటిని తోడుకొని యాకోబు ఇదిగో ఏశావు ఉన్న షేయూరు మన్యమునకు బయలుదేరాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యాకోబు డైరెక్ట్గా వాళ్ళ తండ్రి ఇంటికి వెళితే వాళ్ళ అన్న క్షమిస్తాడా లేకపోతే చంపేస్తాడా? ఏం చేస్తాడంటారు? ఏం చేస్తారంటారు? చూడండి, వాక్యంలో ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఆదికాండ 32వ అధ్యాయం 13వ వచనాన్ని చదవాలి. అక్కడ ఏం రాయబడిందంటే, అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించినదిలలో తన అన్నయ్యన ఏశావుకు కానుకను పంపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గడిచిన అధ్యాయాల్లో ఆ దర్శనాన్ని చూసిన తర్వాత చెప్పాడయ్యా, నేను వెళ్తున్న మార్గంలో నాకు ఆహారము, తినటానికి తిండి, వస్త్రాలు ఇచ్చి నన్ను కాపాడి నీవు నాకు తోడుగా ఉండి నా తండ్రి ఇంటికి నన్ను క్షేమంగా తీసుకొని వచ్చావనుకో, నాకు కలిగినంతటిలో, రాత్రి ఏం చెప్పానండి, నాకు కలిగినంతటిలో ఎన్నో వంతు అండి, 10వ వంతు నీకు ఇస్తానయ్యని యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు. ఈ వచనంలో దేవుడికి కానుకిచ్చాడా, అన్నకు కానుకిచ్చాడా? ఏందండి? మొక్కుబడే ఏమండి, పనే. ఏశావు అడిగాడా, అబ్బాయి చిన్నోడా యాకోబు నాకు కానుకి అని అడిగాడా? అడగల. అడగకపోయినా ఎందుకు ఇచ్చాడు మీకు చెబుతా చూడండి. అన్నిటికంటే యాకోబుకున్న తెలివితేటలు ఏందో చెప్పనా, బాగా కోపపడుతుందండి భార్య, తగాదు పెట్టుకుంది. మీ భార్య కోపం తగ్గించాలంటే ఏం చేయాలా? మీరు చెప్పరండి. కోపం తగ్గాలంటే ఏం చేయాలంటే లంచం ఇవ్వాలి. డబ్బులో, చీరో, బంగారం ఏం చేస్తావు, కొన్నిసార్లు ఎంతైనా వెల చెల్లించాలి. చాటునిచ్చిన కానుక కోపాన్ని మాన్పుతుందని సొలొమోను రాశాడు బైబిల్లో. రహస్యముగా చాటునిచ్చిన కానుక కోపోద్రేకాన్ని మానిపిస్తుంది. వాళ్ళు పనోళ్ళు అన్నారయ్యా, నిన్ను ఎదుర్కోవటానికి మీ అన్నయ్య ఏశావు వస్తున్నాడు, మీ అన్న ఏశావు బయలుదేరి వస్తున్నాడండి అని చెబితే యాకోబుకి గుండెల్లో రాయబడింది. ఎందుకు? కొన్ని సంవత్సరాల క్రితం ఎవరిని మోసం చేసి వచ్చాడు? దేవుడు ఎక్కడికి బొమ్మంటున్నాడు? వాడి దగ్గరికే బొమ్మంటున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కడ మనము తలదించబడ్డాం అక్కడే దేవుడు నిలబెట్టే ప్రయత్నం అండి. యాకోబు, నువ్వు మీ తండ్రి ఇంటికి వెళ్ళంటే తండ్రింట్లో తండ్రిని మోసం చేసి అన్నకు రావలసిన ఆశీర్వాదాలు లాక్కుంటే దేవుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు. వెంకట్రావన్న వెళ్తావా? వెళ్ళగలమా? ఈయన అనుకుంటాడు ఏం చేయాలో ప్లాన్ చేస్తున్నాడు. ప్రార్థనే ఏమండి చెప్పండి, ప్లానే. ప్రార్థనే, వ్యవహారమే. ఏం చేశాడు ఈయన? అందరిని పిలిచి అన్నాడు, అమ్మో లేయట్రా, జబ్బు కళ్ళ మొహం దాన్ని నిన్ను చేసుకొని తిప్పలు నాకు. లేయా పిల్లల్ని ముందు పెట్టి తర్వాత కొన్ని మందలను పెట్టాడు. తర్వాత లేయా యొక్క దాసి జిల్పాని పెట్టి కొన్ని మందలను పెట్టాడు. ఈ ముగ్గురు భార్యల తర్వాత వెనక రాహేలును పెట్టుకున్నాడు. ఎందుకు? ఒకవేళ యోసేపు గాని ముందుకొచ్చి కోపంతో ఈ మందలని వీళ్ళందరిని చంపేస్తే యాకోబు వెనక రాహేలుని తీసుకొని పరిగెత్తొచ్చు. స్తోత్రం చెప్పండి. అందుకని పంపించాడు కానుక. వాళ్ళు అన్నారు పనోళ్ళు, ఏంటయ్యా ఇదంటే, అరే మన్న వస్తాడు, ఏందని అడిగితే నీ దాసుడైన యాకోబు నీకు ఇచ్చాడయ్యా అని చెప్పండి అన్నాడు. దాసుడు అని అంటున్నాడు, తండ్రికి తన అన్నకు దాసుడు అంటున్నాడు. దేవుడికి ఇస్తానని చెప్పిన వాగ్దానం మర్చిపోయి ఎవరికి ఇస్తున్నాడండి? ఆ రాత్రి యాకోబు కానుకనిచ్చినాడు. ఎందుకో చెప్పనా, తను చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవటానికి యాకోబు కానుకనిచ్చాడు. చివరి సంగతులు చూడండి ఏం జరిగింది. యాకోబు అందరినీ పంపించాడు. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే, యాకోబు ఇలాగా తన మందలన్నిటినీ, తన భార్యలను అందరినీ పంపించాడు. ఏం రాయబడిందో చూడండి 22వ వచనం. ఆ రాత్రి అతను లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బేరేవునకు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేసి యాకోబు ఒక్కడే మిగిలాడు. స్తోత్రం చెబుతారండి.
జీవితం ఇంతే కదండి, అవునా కదా? సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యాకోబుతో ఎవ్వరు లేరు, యాకోబు ఒక్కడే ఉన్నాడు. దేవుని జనాంగమ గుర్తుంచుకోవాలి, ఒకానొక టైం వస్తుంది, ఆ రోజు నువ్వు ఒంటరి అయిపోతావు, ఎవడు నీతో ఉండడు. ఏది నా బలం అనుకుంటావో బలం నిన్ను విడిచిపోతుంది. వీళ్ళంతా నా రక్త సంబంధికులు, వీళ్ళు నాతో ఉంటారు, వాళ్ళు నేను విడిచిపెడతారు. నీ యొద్ద నుండి డబ్బు, ఆస్తి, అంతస్తు అన్నిపోతుంది. ఎబ్బేరేవుకి ఒడ్డున అవతల ఎవరున్నారంటే యాకోబు ఒక్కడే. భార్య లేరే. 14 సంవత్సరాలు కొలువు చేసి, 14 సంవత్సరాలు ఊడిగం చేసి సంపాదించుకున్న భార్య అయిన రాహేల్ ఏమనాలి? ఏందయ్యా నువ్వు ఒక్కడివే ఉంటున్నావేంది అని అందా? ఏమని అందా? ఏంటి కారణం? మనుష్యులు ప్రేమ, మనుష్యులు చూపే మమకారం అంత వ్యర్థమే. సోదరుడా సోదరి, ఒంటరి అయిపోయే ఒక రాత్రి నీ జీవితంలో ఉంటుంది. అదేంటో చెప్పనా? నీ ఒక్కడవే ఉంటావు, ఎవరు నీతో రా, ఎవరు రారండి. యాకోబు ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయారు. యాకోబు సంపాదించిన ఆస్తి లేదు, యాకోబు సంపాదించిన బిడ్డలు లేరు, యాకోబు యొక్క 4 భార్యలు లేరు, పిల్లలు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే. అయితే దేవుని కృప, ఆ రాత్రి యాకోబుతో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే దేవుడు. చప్పట్లు కొట్టి యేసయ్యను గణపరచండి. ఒంటరి జీవితంలో నీ దగ్గరకు వచ్చేది ఎవరంటే ఆయనే. ఈ 2025 సంవత్సరం అంతా ఎన్నో రాత్రులు నీ జీవితంలో గడిచిపోయాయి, కానీ ఒంటరిగానే ఉన్నావు. ఎవడు రాట్లా, ఎవడో వచ్చి నన్ను పలకరిస్తాడా, నా కష్టాలు తీరుస్తాడు, నా వేదన తీరుస్తాడు, నా శ్రమను తీరుస్తున్నాడు అనుకున్నావు, ఎవరు లేరు. మనుష్యులు ప్రేమ అంతా ఎండమామేనండి. దప్పిక తీర్చుకుందామని వెళతావే తప్ప దప్పిక తీర్చేవాడు ఒక్కడో ఉండడు. నా బిడ్డలున్నారు, నాకు అక్కడికి వస్తారంటే వారు రారు. ప్రజలున్నారు, ఎవరు రారు. రక్త సంబంధికులు రారు. డబ్బు, ధనం, ఆస్తి, అంతస్తు అంతా ఊడిపోయినప్పుడు నీ దగ్గరకు వచ్చేది ఎవరంటే ఒక్క దేవుడే. ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు. ఈ రాత్రి నా సందేశం చివరికి వస్తున్నాను, వినండి. సోదరుడా సోదరి, ఒక్కదానివైపోయావు, ఎవరు లేరు. భరించటం కష్టంగా ఉంది. ఈ భారమైన జీవితాన్ని లాగాలంటే కష్టం. యాకోబు గుండెల్లో ఎంత భయం ఉందో చెప్పనా? ముందుకెళ్తే అన్న చంపుతాడేమో, దేవుడేమో వెళ్ళమన్నాడు, ఈయనేమో చంపేదట్టున్నాడు. అందరిని పంపించి ఒక్కడే ఉంటే ఆ రాత్రి ఒక నరుడు యాకోబుతో పెనుగులాడటానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం చెబుతారా? చివరి విషయం చెబుతా. 6 సంగతులు చెప్పా. దర్శనాన్ని చూసిన రాత్రి, మోసపోయిన రాత్రి, క్షీణించిన రాత్రి, సమాధానపడిన రాత్రి, కానుకలు ఇచ్చిన రాత్రి. ఇదిగో యాకోబు ఒంటరి అయిపోయాడు ఈ రాత్రి. ఎవరు లేరు. ఈ 2025 చివరి కొన్ని నిమిషాల్లో నీ ఒంటరివి. నీ అనుకున్న వారందరూ నీకు దూరం అయిపోయినారు. నీ బిడ్డలు లేరు, నీ భర్త లేడు, నీ కుటుంబంలో ఎవరు లేరు, ఒక్కదానివే.
కనీసం నీకు కష్టం వస్తే పలకరించే నాదుడు లేని జీవితాలు. దైవ జనాంగమా, మీరు గమనించారా? ఒంటరి అయిపోయిన యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు రావాల్సి వచ్చింది? గడిచిన అధ్యాయాల్లో ఎక్కడ దర్శనాన్ని చూశాడో ఆ దర్శనంలో దేవుడు ఏం చెప్పాడు? యాకోబు, అందరూ నిన్ను విడిచినా నేను విడవను, నీకు తోడై ఉంటానన్నాడు. చప్పట్ల కొట్టి యేసయ్యను గణపరుస్తారండి. అందరూ విడిచారా? ఒంటరి అయిపోయావా? బ్రతుకు భారం అయిపోయిందా? ఈ 21 సంవత్సరాల్లో నీవు సంపాదించిన నీ భార్య ఏది? నీవు కన్న నీ బిడ్డలేరి? నువ్వు కూర్చుకున్న ఆస్తి అంతస్తులు ఏమీ లేవు. ఒక్కడైపోయాడు. కానీ దేవుడు విడవల. 21 సంవత్సరాలు యాకోబు దేవుని విడిచాడు, కానీ దేవుడు విడవల. స్తోత్రం చెబుతారండి. మీకు ఒక మాట చెబుతా, చెప్పండి. నీవు దేవుని చేయి పట్టుకోవటం మేలంటారా? దేవుడు నీ చేయి పట్టుకోవటం మేలంటారా? గట్టిగా చెప్పాలా? కొద్ది నిమిషాలే. ఏది బెటర్ అంటారు? నీవు దేవుని చేయి పట్టుకున్నావు అనుకో, ఎవరన్నా కొంచెం తిట్టారు అనుకో, ఏం దేవుడు అండి, వదిలేస్తా. దేవుడు చేయి పట్టుకున్నావు, గట్టి కష్టం వచ్చిన అనుకో, ఏందోలే పాస్టర్ గారు, అసలు ఆ దేవుడి కాడికి వచ్చిన కాంచి ఈ కష్టాలు ఎక్కువ, వదిలేస్తా. కానీ దేవుడు నీ చేయి పట్టుకున్నాడా? దేవుడు నీ చేయి పట్టుకున్నాడంటే ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా ఆయన వదలనే వదలడు. చప్పట్ల కొట్టి యేసయ్యని గణపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మీరు ఏం చేయాలంటే ప్రార్థన, యేసయ్యా నా చేయి పట్టుకో అని ప్రార్థన చేయాలి. నేను ఆయన చేయి పట్టుకుంటే ఎప్పుడో వదిలేసేవాడిని, కానీ ప్రభు నన్ను పట్టుకున్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా ఆయన చేయి వదలటానికి ఆయన మనుష్యుడా? మాట తప్పని దేవుడు. స్తోత్రం చెబుతారా? ఆయన మాట తప్పడండి. ఆయన చేయి పట్టుకున్నాడంతే. ఎంతమంది వచ్చి నిన్ను ఎన్ని చేసినా నిన్ను అలాగా ఆయన తీసుకుని వెళ్తాడు. యాకోబు రాత్రి ఒక్కడే ఉంటే దేవుడు యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు ఏం చేస్తున్నాడు ఆ రాత్రి అంటే ప్రార్థన చేస్తున్నాడు, పెనుగులాడుతున్నాడు. ఎలాగ ప్రార్థన చేశాడంటే మగసిరి కలిగి ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా నీవు రమ్మన్నా నేను వచ్చాను, ఈ కష్టం ఏంటని ప్రార్థన చేస్తుంటే రాత్రంతా ఒక నరుడు యాకోబుతో పెనుగులాడుతున్నాడు. యాకోబు 2 కాళ్ళు పట్టుకొని వదలట్లా. ఆయన అంటాడు, వదులు, నేను వెళ్ళిపోవాలి, తెల్లారుతుంది, ఇక కొన్ని నిమిషాల్లో తెల్లారిపోతుంది, నూతన దినం రాబోతుంది, వదులు అంటే వదలట్లా. ఆ దేవదూత ఇలాగంది, నీ పేరేంటి అని అడిగింది. వాళ్ళ నాన్న నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్పాడు? నేను ఏశావు నాన్న అన్నాడు. దేవదూత అడిగితే కరెక్ట్గా చెబుతున్నాడు, నీ పేరేంటి? అయ్యా నా పేరు యాకోబు, నేను యాకోబుని అని చెప్పాడంతే. నన్ను వదలవా అని తొడగూటి మీద ఒక తన్నుదంతే తొడగూటి గూడిపోయిందంట నరం. కుంటుతూ ఆయన కాళ్ళు పట్టుకొని బతికలాడుతున్నాడు కానీ వదలట్లా. ఆ దేవదూత అన్నాడు, ఏంటి నీకేం కావాలి? నన్ను నీవు ఆశీర్వదించు అన్నాడు. స్తోత్రం చెప్పండి. నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నీ పాదాలు వదలనయ్యా. ఏమి రోషంగా ప్రార్థన చేశాడండి. కాసేపు మోకాళ్ళు వేస్తుంటే పిక్కల నొప్పులు పుడతాయి, కాళ్ళు నొప్పులు పుడతాయి. నేను చెప్పనా, నా మోకాళ్ళన్నీ కరుడు గట్టిపోయి ఉంటాయి, నల్లగా కరుడు గట్టి ఉంటాయి నాయి. నేను ఎక్కువగా కాళ్ళ మీద నిలబడటం కన్నా మోకాళ్ళ మీద ఎక్కువసేపు నిలబడగలుగుతా. మన మోకాళ్ళు ఎప్పుడైతే నలుపెక్కుతాయో అప్పుడు సైతాను గడికి మొహం అంతా చిన్నబోయిద్ది. మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తి. యాకోబు ఎలా ప్రార్థన చేశాడు? మగసిరి కలిగి ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నేను వదలనంటే ఆయన చెప్పాడు, ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం చెబుతారండి. ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఈ రోజు నుంచి నీ పేరు మారిపోయింది, నీ చరిత్ర మారిపోయింది, నీ కథ మొత్తం యేసయ్య మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కానీ రోషము కానీ ప్రార్థన చేయగలిగితే, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే, అయ్యా నాకెందుకు ఇవ్వని. మీకు తెలుసండి, రాబర్ట్ ముర్రే అనే దైవజనుడు స్కాట్లాండ్ దేశంలో ప్రార్థన చేస్తే ఇలాగ అంటాడు ఆయన, ప్రభువా ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నన్ను చంపేయని. ఆ దైవజనుడు పరిచర్య చేసిన కాలం ఎలాంటిదో చెప్పనా? వైన్ షాపులన్నీ మూతపడిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం చెబుతారండి. సినిమా హాళ్ళన్నీ మందిరాలు అయిపోయినాయి, వేశ్య గృహాలన్నీ మూతపడ్డాయి. ఆయన పరిచర్య చేసిన కాలంలో ఒక్క వేశ్య కూడా లేదంట ఆ దేశంలో. ఏమి ఉజ్జీవం అండి!
ప్రార్థనలో ఉన్న శక్తి అది. యాకోబులాగా నీవు ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి నా దేవుడు నీ కథ మొత్తం మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. తెల్లారే టయానికి యాకోబు పేరు మారిపోయిందండి. యాకోబు పేరు ఏంటండి? ఇశ్రాయేలు. యాకోబు నడక కూడా మాడింది. అప్పుడేమో తిక్కడి అటో కడుగు ఇటో కడుగు. దేవుడు ఒరే నువ్వు సరిగా నడువురా అని చెప్పి ఇరగదీశాడు. ఏంటిది? కాలు. ఇప్పుడు కరెక్ట్గా నడుస్తున్నాడు. యాకోబు నడక మారింది, ఏమండి పేరు మారింది, యాకోబు గుణము కూడా మారింది. దేవునికి స్తోత్రం చెబుతారా దైవ జనాంగమా? ఈ రాత్రి నీవు యాకోబు ఒక ఇశ్రాయేలుగా మారినట్లు ఈ రాత్రి నీవు అలాంటి వాగ్దానాలు స్వతంత్రించుకునే బిడ్డగా మారాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనులు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. కనులు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం.